బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కవిత నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మహాత్మా జ్యోతిరావు పూలే గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. పూలే విగ్రహం పేరుతో కవిత రాజకీయం చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్లోని పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చాక సామాజిక న్యాయం గురించి మాట్లాడాలని చెప్పారు. మరోవైపు మాటిచ్చిన ప్రకారం కులగణన చేస్తున్నామని తెలిపారు. కులగణనకు సంబంధించి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వండన్న పొన్నం ప్రభాకర్ కులగణన శాస్త్రీయంగా జరుగుతుందని చెప్పారు. సంవత్సరాలు ఎందుకు కట్టలేదని అడుగుతాను. ఇప్పుడు ఇవాళ మేము ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు ఎవరు పడితే అది ఏది బాగుందో దానికి జవాబు చెప్పే అవసరం లేదు. అసలు ఒక మాట చెప్తాను, ఇవాళ శాసనసభ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఏరియా. దానికి స్పీకర్ గారి పరిధిలో దానికి ఒక పద్ధతి ఉంటుంది. శాసనసభ్యులకు ప్రివిలేజ్ ఉంటుంది. రాజకీయం చేయదలుచుకుంటే బయట ఎక్కడైనా రాజకీయం చేయండి. శాసనసభ ప్రిన్సెస్లో శాసనసభ్యురాలు కానిటువంటి వ్యక్తి ఈ విధమైన రాజకీయం చేయడం ఇది మంచిది కాదు. శాసనసభ గౌరవాన్ని కూడా మంచిది కాదు. మీరు మీ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఏం చేసినారని అడుగుతాను. ఊరికనే ఏది పడితే అది మాట్లాడితే నీకు చెల్లుతుంది అనుకోవద్దు. ఇప్పుడు మీరు లిక్కర్ బిజినెస్లో బిజీగా లేరు కాబట్టి ఊరికనే బీసీ నినాదం ఎత్తుకొని టైంపాస్ చేస్తా అంటే ఇది బీసీల ఆత్మగౌరవం ముచ్చారు. ఇక్కడ బీసీల మంత్రి కూర్చున్నాడు. ఎక్కడ పడితే అక్కడ అట్లా కాకుండా జాగ్రత్తగా నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడమని కోరుతున్నాను ఇంతకుముందే.